అండి అందరికీ. మా ఊరి దుర్గమ్మ వారి గుడి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఊరి పరిసరాలు చూపించమని అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం దుర్గమ్మ వారిని గుడి మొత్తం చూపిస్తా చూడండి. ఈరోజు అయితే మా ఊరిలో దుర్గమ్మ వారికి పండుగ ఉంది. నైట్ అయితే బోనాలు చేసినాం. ఇప్పుడు పొద్దున అయితే యాటల్ని ఇట్లా కోసిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోయడానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. నేను వడిబియ్యం పోసి అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, గాజులు, పోక, ఖర్జూర పండ్లు, పసుపు, కుంకుమ ఇవైతే అప్పచెప్పి వెళ్తాం ఫ్రెండ్స్. నేనైతే వడిబియ్యం పోస్తున్నా అమ్మవారికి. అమ్మవారికి అయితే చీరలు, పసుపు, కుంకుమ, వడిబియ్యం, గాజులు, నిమ్మకాయల దండలతో అయితే అమ్మవారు నిండిగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మా ఊరు దుర్గమ్మ వారు. మా ఊర్లో అయితే ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఏదైనా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేరు ఫ్రెండ్స్. ఈ అమ్మవారి దయ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ టకటక పెరగాలని మొక్కుకుంటున్నా ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పెరిగి లైక్స్ రావాలి, నా వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ దుర్గమ్మ వారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇక నేనైతే అమ్మవారికి బియ్యం పోసుడు అయిపోయింది. ఇంకొకరు ముగ్గురం అన్న 5గురు అన్న పోస్తారు కదా ఫ్రెండ్స్ వడి బియ్యం. మా సైడ్ అయితే అలానే పోస్తారు. నేను పోసిన వడి బియ్యం చెప్పడం అయితే అయిపోయింది. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, గుళ్ళో అయితే ఫుల్ ఉబ్బరిస్తుంది. చూడండి అమ్మవారు ఎలా ఉందో. నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా. పోతురాజు ఫ్రెండ్స్ బయట ఉంటారు కదా, ప్రతి ఒక్క దేవుడి దగ్గర అయితే అమ్మవార్ల దగ్గర అయితే పోతురాజు ఉంటాడు. మా ఊర్లో గంగమ్మ గుడి ఉంది, దుర్గమ్మ గుడి ఉంది, ముత్యాలమ్మ గుడి. ఇవైతే చూపిస్తా ఖాళీ టైం ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక బోనం అయితే తీసుకొచ్చినాం. చిలకలు అయితే చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే పంట పైరు గొడ్డు గోద పిల్ల జల్ల అందరం చల్లగా ఉండాలని, పంట బాగా అరకతి బరకతి రావాలని దుర్గమ్మ వారి బోనం అయితే చిలకలలో చల్లుకుంటాం ఫ్రెండ్స్. మా దగ్గర అయితే ఈ విధంగా చేస్తాం. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. నా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్.